సబ్జెక్ట్ మీద వెళ్తాం. ఒక్క నిమిషం చెప్పండి గారు, చెప్పండి గారు, ఒక్క నిమిషం చెప్పండి గారు, కార్తీక్ గారు, వినీల్ గారు, ఎస్ వినీల్ గారు మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. చిన్నపరెడ్డి గారు మాట్లాడుతూ ఇందాక రాములు గారండి, ఆయన తుళ్ళూరు ప్రాంతానికి సంబంధించిన ఆయన, ఆ రోజు సమావేశాలు ల్యాండ్ పూలింగ్ గురించి రెండోసారి జరుగుతున్న సమావేశాల్లో ఆయనకి హార్ట్ అటాక్ రావటం, హఠాత్ గా అక్కడే మరణించడం జరిగింది. దాని గురించి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి తెలుసుకుని దానికి సంబంధించినంత వివరణ కూడా మంత్రి నారాయణ గారు కానివ్వండి, మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి ఇవ్వటం జరిగింది. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వటం కూడా జరిగింది. అంటే ఇది ప్రజా ప్రభుత్వం అండి, కూటమి ప్రభుత్వం అనేది. ఇవాళ వైసీపీ ప్రభుత్వం మరి గతంలో ఒక్క నిమిషం చెన్నపరెడ్డి గారు ఆమెను మాట్లాడనివ్వండి, ఆమె తర్వాత మీరు మాట్లాడండి. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ కానివ్వండి, పక్కనే అదే గ్రామాల్లో ఉద్దనరాయపాలెంలో ఉంటున్నటువంటి నందిగాం సురేష్ వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ కానివ్వండి, ఎవరైనా చర్చలు జరిపారా ప్రజలతో? అటుగా 5 సంవత్సరాలు పరదాలు కట్టుకుని వెళ్ళాడే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకున్నాడా? ఇంకా విచిత్రం ఏంటంటే పరదాలే కాదు, అతను అసెంబ్లీకి వెళ్ళాలంటే మా శిబిరాల ముందు పోలీస్ బెటాలియన్ ని పెట్టేవారు. పోలీస్ వ్యవస్థని ప్రజల కోసం కాకుండా అధికారం కోసం, వాళ్ళ కోసం, ప్రజల మీద వ్యతిరేకతగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి. ఇంకోటి, ఇన్ని వేల అప్పులు మేడం గారు చెప్తున్నారు అన్నారు. ఇవి వేల అప్పులు కాదండి, ప్రభుత్వానికి లేకపోతే ప్రజల మీద అమరావతి అభివృద్ధి భారం పడదు. ఇదంతా కూడా ఏపీసీఆర్డీఏ పరిధిలో ఉంటుంది కాబట్టే ఇది ఏపీసీఆర్డీఏ తీర్చుకునే అప్పులు కాబట్టి దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని అంటాం. మీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీ పార్టీ కార్యకర్త వరకు ఫస్ట్ అసలు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటో స్టడీ చేయండి. గుడ్డిగా బ్లైండ్ గా అంటే మీరు బ్లైండ్ గా మాట్లాడే లేదంటే అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఏంటో తెలుస్తుంది. ఇంకోటి, మౌలిక సదుపాయాలు అని అంటున్నారు. నదీ ప్రవాహిక ప్రాంతాన్ని రాజధాని ఎందుకని అంటున్నారు. అరే రాబోయే 100 సంవత్సరాలని కూడా దృష్టిలో పెట్టుకుని జనాభా పెరుగుతారు. రాజధాని అంటే రాబోయే 100 సంవత్సరాల్లో వాళ్ళకి నీటి ఎద్దడి ఉండకూడదు, ఈ సమస్య రాకూడదు అని చెప్పి దృష్టిలో పెట్టుకుని కృష్ణానది ఒడ్డి అమ్మట ఉంటే ఈ రాజధాని అమరావతి ప్రాంతం అయితే మరో 100 సంవత్సరాలకు మౌలిక సదుపాయాల్లో ఎటువంటి ఇబ్బందులు రావు ప్రజలకి అని చెప్పి అమరావతిని రాజధానిగా ఏకీభవించి నిర్మిస్తున్నారు. ఇంకో మాట కూడా చెప్పారు, 20,000 ఎకరాలు. మీరేమన్నారు? ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు ఉంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు మాట్లాడుతున్నారు. 23,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నాయి అమరావతిలో. రైతులు ఇచ్చిన 34,000 ఎకరాలు ప్లస్ 33,000 ఎకరాలు కలిపితే దాదాపు 57,000 ఎకరాలు. మరి ఎందుకు మీరు రెండోసారి వినండి రెండోసారి భూ సమీకరణ ఎందుకు అని అంటారు? 16,000 ఎకరాలు భూమి సమీకరణ ఎందుకు అంటే మౌలిక సదుపాయాలు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మించడం కోసం కావాలి. అంటే వినీల్ గారు ప్రధానంగా మీద అడుగుతున్నా, చిన్నప్పటి అడిగింది అడుగుతున్నా, చిన్నప్పటి గారు మీరు అడిగింది అడుగుతున్నా. ఒక్క మాట దయచేసి నాకు ఒక్క మాటకు పర్మిషన్ ఇవ్వండి. చెప్పండి. ఏంటంటే రైతులు వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. నిన్న జనవరి 7వ తారీఖు 2020 సంవత్సరంలో మళ్ళీ అంటే రెండోసారి భూ సమీకరణ జరిగినప్పుడు 400 ఎకరాలు రైతులు ఎక్కడా వ్యతిరేకించకుండా ఇచ్చారు. ఎందుకంటే అది చంద్రబాబు గతంలో చూసుకుంటే మొదటిసారి కానివ్వండి 34,000 ఎకరాలు ఇచ్చిన, ఇప్పుడు 16,600 ఎకరానికి రైతులు తెలియజేసి 400 ఎకరాలు ఇచ్చారు. కేవలం అది విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నమ్మకం. ఆయన విజన్ 2020 వాళ్ళ హైదరాబాద్ కాదు యావత్ ప్రపంచంలో వస్తుంది ఏంటనేది. కాబట్టి చంద్రబాబు
ఎస్ ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చారు ఏంటి వైసీపీకి ఒక చిన్నరెడ్డి గారు మీరు కౌంటర్ ఇవ్వండి మళ్ళీ నేను మల్లికార్జున దగ్గరికి వెళ్ళాలి ఒక నిమిషం చిన్నరెడ్డి గారు జగన్ గారికి ఒక్క ఎకరం కూడా ప్రజలైతే ఇవ్వరు. ఎస్ చిన్నరెడ్డి గారు అలా కాదు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నదీ గర్భంలో ఎలా కడతారని ప్రధానంగా అడుగుతున్నారు కదా అసలు నదీ గర్భంలో రాజధాని లేదు రాజధాని మ్యాప్ చూసారా లేదా అని వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు అసలు ఏది